గౌత్ సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రశ్న నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. గిరిపుత్రుల జీవన శైలిని, వారి అభివృద్ధిని, వారి ప్రాంతాల సంక్షేమాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేయబడిందే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ అధ్యక్ష. అయితే 2019లో అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనలో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నంలో 4 మండలాలు, పలాస నియోజకవర్గంలో 2 మండలాలు, అలాగే ఇచ్చాపురంలో 2 మండలాలు, టెక్కలిలోని 1 మండలం, సారవకోటలో 2, నర్సనపేటలో 2 మండలాలు, మొత్తం 11 మండలాలు ఐటీడీఏ పరిధిలో శ్రీకాకుళంలో ఉన్నాయి అధ్యక్ష. అయితే 2019లో జరిగిన విభజనల వల్ల శ్రీకాకుళం జిల్లా గిరిపుత్రులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అధ్యక్ష. ఆల్రెడీ మన్యం జిల్లాలో ఒక ఐటీడీఏ ఉండగా కూడా సీతంపేటలో ఉన్న 4 మండలాల గురించి శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏని సీతంపేటలో పెట్టడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఇక్కడున్న గిరిజన సోదరులకు ఐటీడీఏలో ఏ పని ఉన్నా సుమారు 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతంపేటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకో సమస్య కూడా మీ ద్వారా సదరు మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. సీతంపేట ఐటీడీఏ చైర్మన్ గా ఉన్న మన్యం జిల్లా కలెక్టర్ గారికి బాధ్యతలు ఇవ్వడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది అధ్యక్ష. కావున మీ ద్వారా సదరు మంత్రి గారిని కోరేది ఏంటంటే, అయితే సీతంపేట జిల్లా ఐటీడీఏని శ్రీకాకుళం జిల్లా కన్నా మార్చండి అధ్యక్ష, లేదా కనీసం ఆ ఐటీడీఏ బాధ్యతల్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వగలిగితే కనీసం మా దగ్గర ఉన్న గిరిజన సోదరులకి న్యాయం జరుగుతుంది అధ్యక్ష. గత 20 నెలలుగా ఒక్క ఐటీడీఏ రివ్యూ కూడా మా జిల్లాలో జరగకపోవడం అన్నది మీ ద్వారా సదరు మంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే గతంలో కూడా ఈ నిర్ణయం అడిగినప్పుడు దాదాపు తొందరలోనే ఆ నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ఆ నిర్ణయం ఎంతవరకు వచ్చిందో కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వెంకటేశ్వరరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష.